హాయ్ అండి, నేను వల్లిని. వెల్కమ్ టు ఉద్దరాజు ఫుడ్స్. అల్లం పచ్చడి రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. టిఫిన్ సెంటర్ రుచిలో అల్లం చట్నీ జస్ట్ 10 నిమిషాల్లోనే ఈ విధంగా తయారు చేసేయచ్చు. రోజు చేసుకునే టిఫిన్స్లోకి ఎప్పుడు రొటీన్గా కొబ్బరి, పల్లి, టమాటా చట్నీ మాత్రమే కాకుండా ఈ విధంగా అల్లం చట్నీ చేశారంటే చక్కగా వేడివేడి టిఫిన్స్లోకి, వేడివేడి అన్నంలోకి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అల్లం చట్నీతో తయారీ విధానం: స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 1 చెంచా ఆయిల్ వేసుకోవాలి. 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ మినపగుళ్ళు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. మూడు అంగుళాల అల్లాన్ని చెక్కి తీసుకుని పొడవుగా కట్ చేసుకుని అల్లాన్ని కూడా బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయి ఎర్రగా అయినంత వరకు అల్లం ముక్కలను కూడా రోస్ట్ చేసుకుని ఒక 10 నుండి 15 వరకు ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వాటిని వేయించుకోవాలి. ఎండుమిర్చి మంచి క్వాలిటీ అయి ఉండాలి, అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా ఎర్రగా అయిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చింతపండు యాడ్ చేసుకుంటే ఆ వేడికి చింతపండు సాఫ్ట్గా మగ్గుతుంది. నేను చింతపండుని నీటిలో నానబెట్టడం లేదు, అలా నానబెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఆ వేడికి చింతపండు కాస్త మగ్గుతుంది. అలాగే బెల్లాన్ని కూడా ఆ వేడి మీద వేస్తే కాస్త కరుగుతుంది. వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుని కొద్దిగా పసుపు, ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు 3-4, జీలకర్ర 1 స్పూన్ వేసి పూర్తిగా చల్లార్చుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి 1 కప్పు వాటర్ వేసుకుని వాటర్ని తెల్లమరగనివ్వాలి. మనం పచ్చడిలోకి చల్లటి వాటర్ వేయకూడదండి, పచ్చడి తొందరగా పాడైపోతుంది. ఇలాగ కాచి మరిగిన తర్వాత చల్లార్చుకుని తర్వాతనే పచ్చడిలోకి కావాల్సినంత యాడ్ చేసుకుంటూ వాటర్ పచ్చడిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని మూకుడు పెట్టుకి 4 చెంచాల ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, 1 ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ కంటెంట్ గ్లాసు జాడీలోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే 1 నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఇది ఇడ్లీ, దోశలోకి అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని చట్నీలాగా చేసుకోండి. అన్నంలోకి అయితే ఈ విధంగా అయితే బాగుంటుంది, అందుకని నేను తక్కువగా వాటర్ యాడ్ చేస్తాను. చాలా బాగుంటుంది, అంతేకాదు చాలా హెల్తీ కూడా. ఇది టిఫిన్ సెంటర్లకి ఏమాత్రం తీసిపోదండి, చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసేసానో చూశారు కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.